హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 25. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ మన ఇండియాలో ఫస్ట్ కేపాప్ కాన్సర్ట్ ఎప్పుడు జరుగుతుంది, జిమిన్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఏం పోస్ట్ చేయడం లేదు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఎక్కువ పార్ట్ కేపాప్ కాన్సర్ట్ గురించే ఉంటుంది. అసలు ఎందుకని ఇప్పటి వరకు కేపాప్ కాన్సర్ట్ మన ఇండియాలో జరగలేదు, కొరియన్ కంపెనీస్ మన ఇండియా గురించి ఏమనుకుంటున్నాయి, మన ఇండియాలో కాన్సర్ట్స్కు స్పాన్సర్స్ ఉన్నారా, ఇలాంటి సబ్ క్వశ్చన్స్ అన్ని ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేశాను. మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని #ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ వీడియోస్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన ఇండియాలో ఫస్ట్ కేపాప్ కాన్సర్ట్ ఎప్పుడు జరుగుతుంది? కేపాప్ కాన్సర్ట్స్ అండ్ ఫెస్టివల్స్ వరల్డ్ వైడ్ ఉన్న ఎన్నో కంట్రీస్లో జరుగుతున్నాయి. ఇంతకు ముందంటే కేపాప్ మన ఇండియాలో అంత ఫేమస్ కాదు. ఇప్పుడు కేపాప్ క్రేజ్ మన ఇండియాలో ఎంత ఎక్కువగా ఉందో చెప్పనవసరం లేదు. కే డ్రామాస్ను కూడా మన ఇండియన్స్ బాగా ఇష్టపడతారు. ప్రజెంట్ మన ఇండియా కేపాప్కు ఒక బిగ్ మార్కెట్లా మారిపోయింది. ఎంతోమంది ఇన్వెస్టర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ మన ఇండియాలో కాన్సర్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గూగుల్లో కేపాప్ రిలేటెడ్ సెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా మునుపటితో పోలిస్తే బాగా పెరిగింది. ఏప్రిల్ 27, 2017 నుండి 27 మే 2022 వరకు క్రోమ్లో మన ఇండియన్స్ కేపాప్ రిలేటెడ్ టర్మ్స్ను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ డేటా ప్రకారం రోజు రోజుకి ఇండియన్ కేపాప్ ఫ్యాన్స్ కేపాప్ పై ఎంత ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వచ్చారో మనకు అర్థమవుతుంది. ఇక కోవిడ్ టైంలో అయితే ఈ గ్రాఫ్ ఇంకా హై పొజిషన్ వరకు రీచ్ అయింది. కోవిడ్ పాండమిక్లో లాక్డౌన్ కారణంగా చాలామంది వారి ఇంట్రెస్ట్ను కేపాప్ పై డైవర్ట్ చేసుకున్నారు. మూవీస్ చూసేవారు కే డ్రామాస్కు అడిక్ట్ అయితే మ్యూజిక్ లవర్స్ మాత్రం కేపాప్ సాంగ్స్కి అడిక్ట్ అయిపోయారు. సో ఒక్కసారిగా ట్రెమెండస్ సపోర్ట్తో కేపాప్ వేవ్ మన ఇండియాలో బాగా పెరిగింది. కేపాప్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ విషయం గురించి తెలుసుకొని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కేపాప్ ఇండియా లాంటి ఒక బిగ్ మార్కెట్లోకి ఎంటర్ అయింది కాబట్టి. మ్యాక్స్ పెరెన్స్ ఫౌండర్ అయిన మ్యాక్స్ జాంగ్ మన ఇండియాలో ఫస్ట్ కేపాప్ కాన్సర్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైతే మ్యాక్స్ పెరెన్స్ గురించి తెలియదో వారి కోసం మ్యాక్స్ పెరెన్స్ గురించి తెలుసుకుందాం. మ్యాక్స్ పెరెన్స్ని షార్ట్ ఫామ్లో ఎంపీఈ అని అంటారు. దీన్ని ఫస్ట్ టైం 2015లో హాంకాంగ్లో స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే మన ఏషియన్ ఆర్టిస్ట్ను డిఫరెంట్ కంట్రీస్తో కనెక్ట్ చేయడం. వీరి బిజినెస్ ఇప్పుడు ఏషియన్ కంట్రీస్తో పాటు యూఎస్లో కూడా స్ప్రెడ్ అయింది. ఫర్ సపోజ్ ఏదైనా కేపాప్ గ్రూప్ ఉందనుకుందాం. ఆ గ్రూప్ ఒక కంట్రీలో కాన్సర్ట్ ఇవ్వాలనుకుంటుంది. సో ఎంపీఈ వారు సెర్టైన్ కంట్రీలో పర్టికులర్ గ్రూప్ కాన్సర్ట్ను ప్రమోట్ చేయడానికి ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా, ఆ కంట్రీలో కేపాప్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, కేపాప్ గ్రూప్స్ ఆల్బమ్స్ ఎన్ని అమ్ముడుపోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ను ఎంపీఈ వారు అనలైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఎంపీఈ ఫౌండర్ అయిన మ్యాక్స్ జాంగ్ మన ఇండియా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మ్యూజిక్ స్ట్రీమ్స్ యాప్ లైక్ స్పాటిఫై, యూట్యూబ్లో ఇండియన్స్ ఇప్పటి వరకు ఎందరో ఆర్టిస్ట్ సాంగ్స్ను స్ట్రీమ్ చేశారు. ఆ స్ట్రీమింగ్ కౌంట్ కూడా చాలా ఎక్కువ. ఒకప్పుడు కేపాప్ స్ట్రీమ్స్లో టాప్ 10లో కూడా లేని మన ఇండియా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్ట్రీమింగ్ కౌంట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. అయితే కేపాప్ కాన్సర్ట్ కోసం స్ట్రీమింగ్ ఒకటే సరిపోతుందా? కేపాప్లో బిగ్ గ్రూప్స్ అయిన బీటీఎస్, ఎక్సో, బ్లాక్ పింక్, ట్వైస్, GOT7 లాంటి గ్రూప్స్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ గ్రూప్ సాంగ్స్ను డిఫరెంట్ మ్యూజిక్ యాప్స్లో మన ఇండియన్ కేపాప్ ఫ్యాన్స్ వినే ఉంటారు. ఈ విషయం ఆ పర్టికులర్ గ్రూప్స్ అండ్ వారి కంపెనీస్కు తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ వారు ఎందుకు ఇండియాలో కాన్సర్ట్ ఇవ్వట్లేదు? స్ట్రీమింగ్స్లో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ మనకంటే వెనుకున్నప్పటికీ అక్కడ ఇప్పటికే చాలా కేపాప్ కాన్సర్ట్స్ జరిగిపోయాయి. సో మ్యాక్స్ జాంగ్ ప్రకారం మ్యూజిక్ స్ట్రీమ్స్ అనేది గ్రూప్ సాంగ్స్ను ప్రమోట్ చేయడానికి, కొత్త రికార్డ్స్ను సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ కొరియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కోరుకునేది మాత్రం వేరు. బ్లాక్ పింక్ వారి విషయంలో అయితే స్ట్రీమ్స్ పరంగా ఇండియా 823 మిలియన్ స్ట్రీమ్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ బ్లాక్ పింక్ వారి ఇండియా గురించి అంత ఎక్కువగా మాట్లాడడం మనం గమనించి ఉండవు. ఐయూ, ఎంవీస్ అండ్ లిరిక్ వీడియో స్ట్రీమింగ్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ట్వైస్ అండ్ స్ట్రే కిడ్స్ విషయంలో 7th and 8th పొజిషన్లో ఉంది. ఇవన్నీ బిగ్ గ్రూప్స్ అండ్ ఐయూ ఫేమస్ సోలోయిస్ట్ సింగర్. సో స్ట్రీమ్స్ మన ఇండియాకు ఒక గుర్తింపు తెస్తాయి కానీ కాన్సర్ట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయమంట. డిసెంబర్ 2020లో స్పాటిఫై వారు బీటీఎస్ వారికి ఇండియా నుండి చాలా ఎక్కువ స్ట్రీమ్స్ లభిస్తున్నాయని చెప్పారు. ఇండియన్ యూత్ బీటీఎస్ వారి నుండి ఇన్స్పైర్ అయ్యి వారి ప్యాషన్ను ఫాలో అవుతున్నారని కూడా చెప్పారు. కేవలం ఇవే కాకుండా మెక్డొనాల్డ్స్ అండ్ ఎంఏసీ వారు కేపాప్ వేవ్ను మన ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి వారి వంతు కృషి చేస్తున్నారు. మీ అందరికీ మెక్డొనాల్డ్స్ బీటీఎస్ మీల్ గురించి తెలిసే ఉంటుంది. జూన్ 1, 2021 రిలీజ్ అయిన ఈ లిమిటెడ్ ఎడిషన్లో బీటీఎస్ మెంబర్స్ ఫేవరెట్ అయిన చికెన్ నగ్గెట్స్, ఫ్రైస్, కోకోకోలా, డిప్పింగ్ సాస్, స్వీట్ చిల్లీ ఉంటాయి. వీటి డిజైన్ అండ్ కలర్ చూడడానికి పర్పుల్ కలర్లో కంప్లీట్ బీటీఎస్ వారి వైబ్స్ని ఇస్తాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ మన ఇండియాలో రిలీజ్ అయినప్పుడు చాలా తొందరగా అమ్ముడుపోయింది. ఈవెన్ మెక్డొనాల్డ్స్ ఇండియా వారు కూడా ఫ్యాన్స్ నుండి వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ను చూసి ఆశ్చర్యపోయారు. రీస్టాక్ తెప్పించడానికి వారి వంతు ప్రయత్నం చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఇలా మనకు అవైలబుల్గా ఉన్న ఏ వస్తువు అయినా సరే మనం కొనుక్కోవచ్చు. బట్ మనకున్న మేజర్ ప్రాబ్లం వచ్చి మనం ఎక్కువ కేపాప్ గ్రూప్స్ ఆల్బమ్స్ కొన్నాం. సో ఆల్బమ్స్ను పర్చేస్ చేసే విషయంలో మనం కొంచెం వెనుకున్నాం.
మనం ఆల్బమ్స్ కొనకపోవడం వెనక ఉన్న మెయిన్ రీజన్ మనకు ఆల్బమ్ డైరెక్ట్ షిప్పింగ్ ఫెసిలిటీ లేదు. మన కంట్రీలో అంత ఎక్కువ కేపాప్ గ్రూప్ ఆల్బమ్స్ దొరకవు. బట్ కంపెనీ వారు మాత్రం ఏ కంట్రీలో ఎక్కువ ఆల్బమ్స్ అమ్ముడుపోతున్నాయో ఆ కంట్రీలో కాన్సర్ట్ అరేంజ్ చేయడానికి ఇష్టపడతారు. కేవలం కాన్సర్ట్స్ మాత్రమే కాదు, ఆ పర్టికులర్ కంట్రీలో ఫ్యాన్స్ అండ్ ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఫ్యాన్స్ అండ్ ఈవెంట్స్కి అటెండ్ కావాలంటే మన దగ్గర ఆ గ్రూప్ ఆల్బమ్ ఉండాలి. ఇక్కడ మన దగ్గర ఆల్బమ్సే లేకపోతే ఇక ఫ్యాన్స్ అండ్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఒకవేళ కండక్ట్ చేసినా ఎక్కువ మంది వెళ్ళలేరు, ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర ఆల్బమ్స్ ఉండవు. సో ఆల్బమ్స్ పర్చేసింగ్లో మనం కొంచెం వెనుకున్నాం. అండ్ ఇంకొక రీజన్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా కొరియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ ప్రకారం బిగ్ కాన్సర్ట్స్కు మన ఇండియాలో సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంట. ఇదైతే నాకు కొంచెం డౌట్గానే ఉంది. మన ఇండియాలో చాలా పెద్ద స్టేడియంస్ ఉన్నాయి అండ్ వాటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రాబ్లం ఏముందో నాకు అర్థం కావడం లేదు. మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్పాన్సర్స్. ఏ గ్రూప్ అయినా సరే పర్టికులర్ కంట్రీలో కాన్సర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ వారి కాన్సర్ట్ను ఆర్గనైజ్ చేసేవారు ఎవరు, ఇంకా స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారు లాంటి వాటిని అబ్జర్వ్ చేస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉండి అటు స్పాన్సర్స్ ఇటు గ్రూప్ ఇద్దరికి ప్రాఫిట్ వచ్చేలా ఉంటే కాన్సర్ట్కు రెడీ అవుతారు. మన ఇండియాలో మ్యూజిక్ కాన్సర్ట్స్ అంత ఎక్కువగా జరగవు కాబట్టి వీటి గురించి అంతగా ఎవరికి తెలియదు. అదే ఐపీఎల్ ఇంకా డిఫరెంట్ క్రికెట్ మ్యాచెస్ అయితే చాలామంది స్పాన్సర్స్ ఉంటారు, ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్. ఈవెన్ మనలో కూడా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. సో నెంబర్ ఆఫ్ స్పాన్సర్స్ కూడా కాన్సర్ట్కు ఒక కీ ఫ్యాక్టర్. టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది, బట్ కాన్సర్ట్కి ఎక్కువ మంది అటెండ్ అవ్వలేరు. నెక్స్ట్, కల్చర్. మన ఇండియా వరల్డ్ వైడ్ కల్చరల్గా ఎంతో ఫేమస్, బట్ మన కల్చర్ సౌత్ కొరియన్ కల్చర్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. దీంతో సౌత్ కొరియన్స్ ఇండియాలో కల్చర్ ప్రాబ్లం అవుతుందని కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. సో అందుకే ఎంపీ లాంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి కల్చర్కు ఒక గేట్వే లాగా ఉంటాయి. వీళ్ళ మెయిన్ వర్క్ ఏషియన్ ఆర్టిస్ట్ను రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కు ఇంట్రడ్యూస్ చేయడం. మ్యాక్స్ జాంగ్ సింగపూర్లో ఉన్నప్పుడు ఒక జపనీస్ వ్యక్తిని కలిశారంట. ఆ వ్యక్తి జపనీస్ మూవీ సిడీస్ను దుబాయ్ ఇంకా అబుదాబీకు షిఫ్ట్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు మ్యాక్స్ జాంగ్ను ఈ విధంగా క్వశ్చన్ అడిగారంట. మ్యాక్స్, నువ్వు కొరియన్ కదా, సో నువ్వు కొరియన్ కంటెంట్ను మిగతా ఏషియన్ కంట్రీస్లో ఎందుకు స్ప్రెడ్ చేయకూడదు? సో అప్పుడు మ్యాక్స్ ఈ ఐడియాతో ముందుకు వచ్చారు. ఇప్పుడు చాలా గ్రూప్స్ను డిఫరెంట్ కంట్రీస్లో ప్రమోట్ చేస్తున్నారు. మ్యాక్స్ మన ఇండియాకి కూడా వచ్చారు. నార్థన్ ఇండియాలోని కొన్ని స్టేట్స్ను, ఢిల్లీ, కోల్కతా ఇంకా ముంబై లాంటి స్టేట్స్ను విజిట్ చేశారు. సో అప్పుడు మ్యాక్స్కి అర్థమైంది మన ఇండియాలో కూడా చాలామంది కేపాప్ ఫ్యాన్స్ ఉన్నారని. ఆ తర్వాత తను తిరిగి సౌత్ కొరియాకు వెళ్ళి డిఫరెంట్ కొరియన్ కంపెనీస్ను ఇండియాలో కాన్సర్ట్ చేయండి అని అడిగినప్పుడు వారి మాత్రం ముందు ఓకే చెప్పి ఆ తర్వాత గమ్ముగా ఉండేవారంట. బట్ ఇదంతా ఒకప్పటి మాట. ఇండియా ఇంతకు ముందులా లేదు. యూత్ చాలామంది వారి ప్యాషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇండియన్ కల్చర్తో పాటు సౌత్ కొరియన్ కల్చర్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి మన ఇండియాలో కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో కల్చర్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయింది. ఇక స్టేడియం పరంగా చూసుకుంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టేడియంస్ మన ఇండియాలో ఉన్నాయి. రోజు రోజుకి కేపాప్ వేవ్ స్ప్రెడ్ అవుతుండడంతో స్పాన్సర్స్ కూడా కేపాప్ కాన్సర్ట్స్పై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తొందరలోనే జస్టిన్ బీబర్ మన ఇండియాలో తన సెకండ్ టైం కాన్సర్ట్ను పెర్ఫామ్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఒకసారి 2017లో ముంబైలో కాన్సర్ట్ ఇచ్చాడు. అప్పుడు ఆ కాన్సర్ట్ బాగా సక్సెస్ అయినా కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ కూడా ఆ కాన్సర్ట్పై వచ్చింది. ఇప్పుడు తిరిగి న్యూఢిల్లీలో కాన్సర్ట్ ఇవ్వబోతున్నాడు. సో అటు పాప్ ఇటు కేపాప్ రెండు కల్చర్స్ కూడా మన ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. సూన్ మన ఇండియాలో ఒక బిగ్ కేపాప్ కాన్సర్ట్ జరిగే అవకాశం ఉంది. అసలు కోవిడ్ కానీ రాకపోయి ఉంటే ఆల్రెడీ బీటీఎస్ వారు మన ఇండియాలోని ముంబైలో కాన్సర్ట్ ఇచ్చుండేవారు. ఆ కాన్సర్ట్తో ఎన్నో కొత్త రికార్డ్స్ను కూడా సెట్ చేస్తుండేవారు. బట్ కరోనా వలన అంతా స్పాయిల్ అయిపోయింది. అల్టిమేట్లీ ఇండియా ఇప్పుడు ఓల్డ్ ఇండియాలా లేదు. ఆ విషయం చాలామందికి తెలుసు. సో కండిషన్స్ అన్ని అనుకూలంగా ఉంటే సూన్ మనం ఇండియాలో కేపాప్ కాన్సర్ట్ను చూడవచ్చు. జిమిన్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఏమీ పోస్ట్ చేయడం లేదు? బీటీఎస్ మెంబర్స్ సోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పటి నుండి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ గురించి మనకు బాగా తెలుసుకునే అవకాశం లభించింది. లైక్ వాళ్ళు విజిట్ చేసే ప్లేసెస్, అటెండ్ అయిన పార్టీస్ లాంటివి. బట్ అంతా బాగా సాగుతున్నప్పుడు మన బేబీ వచ్చి జిమిన్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పోస్ట్ చేయడం ఆపేశాడు. 36.1 మిలియన్ ఫాలోవర్స్తో ఉన్న జిమిన్ కేవలం 16 ఫొటోస్ మాత్రమే పోస్ట్ చేశాడు. జిమిన్ ఇన్స్టాగ్రామ్లో ఏప్రిల్ 19వ తేదీన జంకుక్తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయలేదు. కానీ ఎందుకు? ఈ క్వశ్చన్ ఆన్సర్ స్వయంగా మన బేబీ మోచినే చెప్పాడు. ఒక వీలైవ్లో జిమిన్ ఎందుకు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేడో ఎక్స్ప్లెయిన్ చేశాడు. జిమిన్ ఐజీలో యాక్టివ్గా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ తనకు ఐజీ అంటే భయమట. ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసేటప్పుడు తెలియకుండా ఏదో ఒకటి ప్రెస్ చేసేస్తాడని, దాని వలన ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. ఇది వినడానికి మనకి సిల్లిగా అనిపించిన జిమిన్ భయం జిమిన్ది. అందులోనూ బీటీఎస్ మెంబర్స్ కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు బై మిస్టేక్ జెన్నీను ఫాలో అయ్యాడు. దీనివల్ల ఇద్దరికి హేట్ లభించింది. ఆర్ఎం స్టోరీస్ అండ్ ఫొటోస్కి కూడా హేట్ లభించింది. ఇవన్నీ నోటీస్ చేసిన జిమిన్ భయంతో ఇన్స్టాగ్రామ్ను వాడడమే మానేశాడు. అందుకే జిమిన్ ఐజీలో ఎటువంటి ఫొటోస్ పోస్ట్ చేయడం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.